అండి. గోళ్ళను ఇంటి లోపల తీయకూడదంటారు. దీనికి ఏమైనా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు మన పెద్దలు. నాగరికత వాసనలు తెలియని పూర్వ రోజుల్లో ప్రజాక్షేమం కోసం కొన్ని నిబంధనలు, ఆంక్షలు పెట్టడం మేధావులైన పూర్వ రోజులైతే పెట్టారు. అతి నాగరికత పిచ్చిరెళ్ళిపోయిన ఈనాడు పాత చింతకాయ పచ్చడి పనికిరాదన్నట్లుగా పూర్వ ఆచారాలన్నింటినీ పెంట కుప్ప మీదకి విసిరేస్తున్నారు. అందరూ చైనా, జపాన్, అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా తమ సంస్కృతిని కాపాడుకుంటూనే నాగరికత ప్రపంచంలో దూసుకుని పోతున్నారు. కానీ మనం మాత్రం పరభాష వ్యామోహం, పరనాగరికత పిచ్చి మన వారికి ఎక్కువైపోతుందన్నమాట. అంటే పరభాష ప్రేమ వద్దని కాదు, మీ భాషా సంస్కృతి మరొద్దని మాత్రమే మా కోరిక. దక్షిణ భారతదేశంలో తమిళులకు ఉన్నంత మాతృభాష అభిమానం మనకున్నదా అంటే లేదనే చెప్పుకోవచ్చు. మలయాళులకు, కన్నడిగులకు ఉన్న భాషాభిమానం కూడా మనకు ఉందా? లేదు. తమిళ కంటే మనం దేనిలో ముందున్నాం? అన్నింటిలో వెనుకనే ఉన్నాం. ఎందుకంటే మన భాష తప్ప అన్ని భాషల్ని మనం ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాం. అలాగే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు వెంట్రుకలు ఇచ్చే కారణం కూడా ఇదేనండి. దేవుని వెంట్రుకలు సమర్పించుకుంటే పాపాలన్నీ పోతాయని పూర్వ నమ్మకం అన్నమాట. గోళ్ళను, వెంట్రుకలను ఇంటి లోపల తీరాదని అసలు పెద్దలు చెప్పడంలో ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. మన గోళ్ళు ఆహారం రంగులో సులభంగా కలిసిపోతాయి. పొరపాటున ఇంట్లో తీసిన గోళ్ళు ఆహార పదార్థాల్లో మిశ్రమైపోయి మన కడుపులోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే కత్తిరించిన చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఆహారం ద్వారా కడుపులోనికి పోతాయి, వెళ్ళి ప్రేగులకు అంటుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాలిగోళ్ళు కడుపులోనికి వెళ్ళి జీర్ణం అయితే కావు. మనిషికి అన్నీ జీర్ణించుకునే జీర్ణ వ్యవస్థ లేదు కదా. జీర్ణం కాకుండా కడుపులో ఉండిపోతే శాశ్వత ఉదర సమస్యలు రావచ్చు. అలా కాకుండా బయటకు మలద్వారం గుండా విసర్జించే సమయంలో లోపలి ప్రేగ్ హాని కూడా జరగవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే గోళ్ళలో విషం ఉంటుంది. ఇంట్లో నేల మీద పారాడే పసిపాపలకు గుర్చుకొని విష జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. చిన్న పాపలు తెలియక నేల మీద పడి ఉన్న గోరును బాల్య చాపల్యంతో మేకవచ్చు. ఇటువంటి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా గోళ్ళను ఇంట్లో తీయకపోవడమే మంచిది. క్షవరం చేయించుకొని ఇంటికి రాగానే బట్టలు తీసి బయట దులిపేయాలని అందుకే చెబుతారు. వెంట్రుకలు శరీరానికి అంటుకొని ఉంటాయి కాబట్టి బయటని పరిశుభ్రంగా స్నానం చేసుకుని ఇంట్లోకి రావాలని మన పెద్దలు శాస్త్రీయ పద్ధతుల్లో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి గోళ్ళను అందువల్లనే బయట తీయాలని అంటారు, అంతేగాని ఇంకే విధంగా కాదు. ఒకవేళ పొరపాటున బయట అవకాశం లేని వాళ్ళు ఇంట్లో తీసుకొని వెంటనే శుభ్రం చేసుకొని తుడుచుకోవడం చాలా మంచిది. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రేపటి వీడియోలో ఏం చేయాలో, ఏ వీడియో చేస్తే బాగుంటుందో మీరే కామెంట్ చేయండి.